సరే పెట్టుకున్న తర్వాత కూడా నేను అడిగా అసలు దీనికి దానికి ఏంటంటే సార్ అప్పుడు కోల్ మీద 5% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% చేసింది. ఇన్పుట్ అవుట్పుట్ దాని బ్యాలెన్స్ అవుతుంది. అట్లాగే ఉంచితే సింగరేణి తడిసి మోపిడవుతుంది, సింగరేణి మీద భారం పడుతుంది. సో సింగరేణిని ప్రొటెక్ట్ చేయడం కోసం చేసుకున్నాం. ఈవెన్ దెన్ మరి మీరే చేశారని మేము కాదు సార్, అప్పుడే చేశారు, అప్పుడే మార్చారు. ఎప్పుడు మార్చారని అడిగాను. ఎప్పుడు మార్చారు అంటే దానికి సంబంధించి సింగరేణి ఇప్పుడు మనం నైని కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా, నైని కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు. వారు కూడా దీంట్లో కూడా రాశారు. ఆ కాంట్రాక్ట్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, ఆయన మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు. ఆయనకి ఇస్తే ఆయన కూడా దీంట్లో పోటీదాడంటే సంతోషమే. మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం, మరి అప్పటి నుంచి మొదలుపెట్టినాయని ఇంతవరకు ఎందుకు చేయలేదంటే సరే రకరకాల కారణాలు చెప్పారు. 2014 నుంచే మొదలు పెట్టాలి కదా, 15 నుంచే చేయాలి కదా, చేయలేదు. 2023-24 తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి, అధికారులను కలిసి వారందరితో మీటింగ్ పెట్టించి క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలుపెట్టారు. వారికి టెండర్ ఇచ్చినప్పుడు, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 24/7/2022. ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. 24/7/2022 నైని ఏరియా ఒడిషా స్టేట్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 24 months. ఏం చేశారు ఇందులో? ఇంక్లూడింగ్ డీజిల్ కాస్ట్. ఈ డీజిల్ కాస్ట్ కాంట్రాక్ట్ దాని బదులు దీంట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ సింగరేణి సప్లై చేసే బదులు కాంట్రాక్ట్కి ఇంక్లూడ్ చేసి కాస్ట్ వేసి ఇచ్చారు, లెక్కేసి. అదే ఆయన రాశాడు. ఎందుకు మార్చారు మీరు? మార్చింది ఎవరు? ఇది 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బట్టి విక్రమార్క లేడు. ఎవరున్నారు వాళ్ళు అడగండి మరి ఎందుకు మార్చారు. ఇదే డీజిల్ సంబంధించి ఈ 2 అంశాల చుట్టే వారు అసలు మొత్తం ఇదైపోతుంది, అదే అయిపోతుంది అని చెప్పేసి సింగరేణి దోపిడికి గురైపోతుంది, నష్టం జరుగుతుంది. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకొక అంశం కూడా లేపారు.